హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ లెమన్ డ్రింక్ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను ప్రీమిక్స్ పౌడర్ చేయడానికి 10 నిమ్మకాయల వరకు తీసుకున్నానండి. ఇప్పుడు నిమ్మకాయలని కట్ చేసుకుందామండి. ఇలానే మొత్తం అన్ని నిమ్మకాయలని కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా నిమ్మకాయలని కట్ చేసుకొని తీసుకొని నిమ్మరసాన్ని తీసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని తీసుకొని ఇలానే మొత్తం అన్ని నిమ్మ చెక్కల్లో నుంచి నిమ్మరసాన్ని తీసుకోవాలి. ఇక్కడ నాకు 1 కప్ వరకు నిమ్మరసం వచ్చిందండి. ఇలా నిమ్మరసాన్ని వడకట్టుకొని తీసుకోవాలి. ఇలా వడకట్టుకొని తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే నిమ్మరసాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు పంచదారని వేసుకోవాలి. పంచదారని నిమ్మరసాన్ని కలపకూడదండి. స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 2 రోజుల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఈ విధంగా కాస్త డ్రైగా అవుతుంది. మీకు ఇంకా డ్రైగా అవ్వకపోతే మరొక రోజు పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తీసుకోవాలి. ఇలా డ్రైగా అయిన తర్వాత ఫోర్క్తో స్క్రేప్ చేసుకుంటే ఈజీగా స్క్రేప్ అయిపోతుంది. ఇలా స్క్రేప్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్రిస్టల్ని 2 ప్లేట్లలో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్రిస్టల్ని 2 ప్లేట్లలోకి వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లని మరొక రోజు పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఒక రోజు తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా డ్రైగా అవుతుంది. అప్పటికి పూర్తిగా క్రిస్టలైజ్ అవ్వదండి. ఈ టెక్స్చర్ వచ్చాక ఫోర్క్తో మళ్ళీ స్క్రేప్ చేసుకొని ఇలా మొత్తం అంతా స్క్రేప్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లని 1 గంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక పూటంతా ఎండలో అలా వదిలేయండి. ఒక గంట తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పూర్తిగా క్రిస్టలైజ్ అయిపోతుంది. చెమ్మ అనేది ఎక్కడా లేకుండా ఇలా పొడి పొడిగా రావాలన్నమాట. అప్పుడు కంప్లీట్గా డ్రై అయినట్టు. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి.
ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని ఒక జల్లెడని పెట్టుకొని మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకోవాలి, జల్లించుకోవాలి. ఇలా జల్లించినప్పుడు వచ్చే క్రిస్టల్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకొని జల్లెల్లోకి వేసుకొని జల్లించుకోవాలి. ఇలానే మొత్తం అంతా పంచదారని మిక్సీ పట్టి తీసుకొని జల్లించుకొని తీసుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్ లెమన్ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న పొడిని ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇలా రెడీ చేసుకుంటే ఇన్స్టెంట్ గ్లూకోజ్ పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ ప్రీమిక్స్ పౌడర్తో లెమన్ షర్బత్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఐస్ ముక్కలను వేసుకొని 2 లెమన్ స్లైసెస్ని కూడా వేసుకొని మనం తయారు చేసుకున్న ప్రీమిక్స్ పౌడర్ని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వరకు నానబెట్టుకున్న సబ్జా గింజలను వేసుకోవాలి. 1 కప్ వరకు చల్లనీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే చల్లనీళ్ళకు బదులుగా ప్లెయిన్ సోడాను వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన లెమన్ డ్రింక్స్ అనేవి రెడీ అయిపోయండి. ఈ ఇన్స్టెంట్ లెమన్ ప్రీమిక్స్ పౌడర్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ ప్రీమిక్స్ పౌడర్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.